మా నానమ్మ అలాంటి సిచ్యువేషన్ లో కూడా స్ట్రాంగ్ గా నిలబడి తెలివిగా ఆలోచించి తన దగ్గర కొంచెం బంగారం ఉంటే మొత్తం అమ్మేసి ఆ డబ్బులన్నింటినీ ఇంట్రెస్ట్ కి వేరే వాళ్ళకి ఇచ్చింది. అలా ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోనే జాగ్రత్తగా తను తినక తన పిల్లలకి కడుపు నిండా పెట్టుకొని మిగిలినవి దాచిపెట్టి కొన్ని రోజులకి ఆ దాచిపెట్టిన డబ్బులన్నిటినీ కూడా వడ్డీకి ఇచ్చి ఎక్కువ డబ్బుని వడ్డీకి ఇచ్చింది. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదనుకోండి, తన అన్న వెళ్లి వాళ్ళతో గొడవ పెట్టుకొని తీసుకొచ్చేవాడు. అలా ఉండేది వాళ్ళిద్దరి బంధం. ఇలాగా ఫినాన్షియల్ గా కూడా కొంచెం సెట్ అయిందనమాట. మా నాన్నను అతను 8th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించింది ఫ్రీగా. ఇద్దరు 9th క్లాస్ కి వచ్చాక అప్పుడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసింది. ప్రైవేట్ స్కూల్ అంటే మీకు తెలిసిందేగా, ఫుల్ ఖర్చులు. అయినా మా నాన్నమ్మ తట్టుకొని వాటినన్నిటిని భరించి తను తినకుండా ఇద్దరిని కూడా బీటెక్ వరకు చదివించింది. ఫస్ట్ మా నాన్నకి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో బీటెక్ అంటే ఫుల్ డిమాండ్ ఉండేదన్నమాట. సో నాన్నకి అత్తయ్యకి ఈజీగానే జాబ్ వచ్చేసింది. అయితే ఫస్ట్ ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలిగా, అలా అత్తకి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది. పెళ్లి చూపులకు వచ్చి అంతా నచ్చుకున్నాక వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. మా నానమ్మ దగ్గర ఆస్తి ఎంత అయితే ఉంటుందో మొత్తం అమ్మాయి పేరు మీద రాసేయాలి అన్నారు. అది కూడా పెళ్లి కాకముందే ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తేనే పెళ్లి, లేదంటే వద్దు అనేసారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లోపు ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియోని యాడ్ చేశాను, చూసేయండి.